ఈ సమస్తమైన జగత్తుకు సృష్టికర్త అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఈ జగత్తును సృష్టించి దీనిని సంరక్షించి చివరికి తనలోనే దీన్ని లయం చేసుకుంటాడు. అటువంటి ఒక మహా చైతన్యం అనేది ఉన్నది అనేది మన విశ్వాసం. ఆ చైతన్యాన్నే మనం దేవుడు, ఈశ్వరుడు, భగవంతుడు అని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తున్నాం. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ లేడు అని మరో ప్రశ్న వేయవలసి వస్తుంది. శాస్త్రం ఏం చెప్పింది అని అంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, అణువునందు ఉన్నాడు. భగవంతుడు లేని ప్రదేశమే లేదు. అందుకే ఆయనను సర్వవ్యాపి అని శాస్త్రంలో చెప్పారు. ఆ భగవంతుడు అనేవాడే కనుక లేకపోయినట్లయితే ఈ జగత్ సృష్టి ఎలా అయ్యేది? మనం చేసినటువంటి కర్మలకు ఫలం ఇచ్చేవాడు ఎవడు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఎవరికి వీలు కాదు. ఈ రోజున సుఖం అనుభవిస్తున్నాం, కొంతమంది దుఃఖం అనుభవిస్తున్నాం. ఈ రెండింటికి ఏదైనా ఒక కారణం ఉండి తీరాలి. కారణం అనేది లేకుండా కార్యం అనేది పుట్టదు. ప్రతి ఒక్క కార్యమునకు ఒక కారణం అనేది ఉండి తీరాలి. మరి మనం అనుభవిస్తుండే ఈ సుఖదుఖములకు కారణం ఏమిటి? సుఖదుఖములు వాటంతట అవే మనకు కలగడం లేదు, ఒక కారణం వల్ల కలుగుతున్నాయి. ఒక పిల్లవాడు పరీక్షలో పాస్ అయినాడు, ఒకడు పరీక్షలో తప్పాడు అని అంటే ఆ రెంటికి రెండు కారణాలు ఉండాల్సిందే కదా. వాడంతట వాడే పాస్ అయినాడు, వాడంతట వాడే తప్పాడు అని అనడానికి వీల్లేదు కదా. వీడు పాస్ అవ్వడానికి కారణం వీడు బాగా చదివాడు, వాడు తప్పడానికి కారణం వాడు అసలు పుస్తకం ముట్టుకోలేదు. ఈ విధంగా లోకంలో ప్రతి ఒక్క కార్యమునకు ఒక కారణం అనేది దాని వెనకాల ఉండనే ఉంటుంది. మరి మనకు ఈ సుఖదుఖములు కలుగుతున్నాయే, వీటికి ఏమిటి కారణం అని అంటే మనం పుణ్యకర్మ చేశాం, దాని ఫలంగా సుఖం అనుభవిస్తున్నాం. మనం పాపకర్మలు చేశాం, దానికి ఫలంగా దుఃఖం అనుభవిస్తున్నాం. ఈ సుఖదుఖములకు పుణ్యపాపములే కారణములు. పుణ్యం చేసిన వాడికి సుఖం కలుగుతుంది, పాపం చేసిన వాడికి దుఃఖం కలుగుతుంది. కానీ ఈ వీడు చేసిన పుణ్యమునకు ఇది సుఖం, దీనికి ఫలం అని తీర్మానం చేసేది ఎవరు? విద్యార్థి పరీక్షలో జవాబు రాశాడంటే ఆ ఉత్తరపత్రికలు వాటంతట అవే వీడికి రిజల్ట్ చెప్పవు. వాటిని వాల్యుయేషన్ చేసే ఒక మనిషి, ఒక చేతనుడు ఉండాలి. వాడు ఆ పరీక్ష ఉత్తరపత్రికలు వాల్యుయేషన్ చేయాలి, దిద్దాలి. ఈ ప్రశ్నకు వీడు రాసిన జవాబుకు ఇన్ని మార్కులు అని ఆయన తీర్మానం చేయాలి. వాటంతట అవే ఆ ఉత్తరపత్రికలు వీడికి ఏమి రిజల్ట్ చెప్పవు. అలాగే మనం చేసినటువంటి కర్మలు వాటంతట అవే మనకు ఫలం ఇవ్వడానికి వీల్లేదు. ఫలానా కర్మ చేసినటువంటి వాడికి ఫలానా ఫలం అనే తీర్మానం చేసేటటువంటి వాడు ఒకడు ఉండాల్సిందే. వాడు ఎవరు? మీరు నేను, మనబోటిగాడెవడు కాదు. వాడినే పరమేశ్వరుడు అని మనం, ఈశ్వరుడు, భగవంతుడు, దేవుడు అని మనం వాడినే పిలుస్తున్నాం. ఎవడైతే ఈ జగత్తును సృష్టించాడో, ఎవడైతే మనం చేసినటువంటి పుణ్యపాపాలకు అనుగుణమైన ఫలాన్ని ఇస్తున్నాడో, ఎవడైతే ఎవడి మీద ఏ విధమైన పక్షపాతం లేకుండా వ్యవహరిస్తున్నాడో వాడు పరమేశ్వరుడు. వాణ్ణి మనం ఈశ్వరుడు అని భావించి పూజ చేస్తున్నాం. భగవంతుడికి ఎవడి మీద పక్షపాతం లేదు. కొంతమంది అంటారు చాలా శ్రీమంతులకు భగవంతుడు అనుగ్రహం కలుగుతుందేమో, లేదు పెద్ద పెద్ద పండితులకు, మహాకవులకు, ఇటువంటి వాళ్ళకు భగవంతుడు దయ కలుగుతుందేమో, మాకేం కవిత్వం రాదు, మాకు భగవంతుడి దయ మేము పాత్రలం కాలేవా? పెద్ద పెద్ద అధికారంలో ఉండే వాళ్ళకి భగవంతుడు దయ కలుగుతుందేమో, మాకు ఏ అధికారమూ లేదు. ఇలా మనం ఎవ్వళ్ళం అనుకోకూడదు. భగవంతుడి దృష్టిలో వీడు శ్రీమంతుడు, వీడు బీదవాడు, వీడు పండితుడు, వీడు పామరుడు, వీడు అధికారి, వీడు అనధికారి అనేటటువంటి భేదం ఏదీ లేదు. అలా భేదం చూపించేవాడైతే వాడు భగవంతుడు కానే కాదు. ఎవడికైతే అటువంటి భేద దృష్టి ఉంటుందో వాడిని మనం భగవంతుడు అనటమే లేదు. ఎవడైతే ఇటువంటి ఏ విధమైన భేదం లేకుండా భక్తితో ఉపాసించే ప్రతి ఒక్కడికి సమానంగా అనుగ్రహం చేస్తాడో వాణ్ణి మనం భగవంతుడు అని పిలుస్తున్నాం. కాబట్టి భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు కావటానికి ఏమి యోగ్యత కావాలి అని అంటే భక్తి అనేది మాత్రమే యోగ్యత, మిగిలింది ఏదీ కాదు. నువ్వు శ్రీమంతుడు, నువ్వు బీదవాడు అనేటటువంటి విషయం కాదు, నీకు భక్తి ఉందా లేదా. నీలో కృష్ణ పరమాత్మ
పాండవులకు రాయబారం చేయడం కోసం దుర్యోధనుడి యొక్క హస్తినాపురానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఆయనకు సువర్ణ కుంభంతో స్వాగతం ఇస్తే నేను దీన్ని తీసుకోను అన్నాడు. నేను విదురుడి ఆతిథ్యం స్వీకరిస్తాను, నీ ఆతిథ్యం నాకు అక్కర్లేదు అన్నాడు. విదురుడి దగ్గర ఏం లేదు, వీడి దగ్గర సమస్త ఐశ్వర్యం వీడి దగ్గర ఉంది. వాడు బంగారు కుంభంతో ఇచ్చినటువంటి స్వాగతాన్ని భగవంతుడు తీసుకోకుండా ఏమీ లేనటువంటి విదురుడి ఆతిథ్యం తీసుకున్నాడు. దీంట్లో రహస్యం ఏమిటి అని అంటే వాడిలో ఏమాత్రం భక్తిభావన అనేది లవలేశం కూడా లేదు ఆ దుర్యోధనుడికి. విదురుడు భక్తిపూర్ణాంతఃకరుణుడు. విదురుడికి ఆ కృష్ణ పరమాత్మ యందు అవ్యాజమైనటువంటి నిరుపమానమైనటువంటి భక్తి, దాన్ని భగవంతుడు చూశాడు. కానీ ఆ దుర్యోధనుడి యొక్క ఆ భక్తిహీనమైనటువంటి ఆడంబరాన్ని ఆయన చూడలేదు, ఆయనకి గిట్టనూ లేదు. కాబట్టి భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడు అని అంటే ఎవడైతే భక్తితో భగవంతుణ్ణి పిలుస్తాడో వాళ్ళందరినీ అనుగ్రహిస్తాడు. ఒక చోట చెప్పారు, మేము భగవంతుడిని పిలిస్తే మాకు భగవంతుడు పలకడేమిటండి అని అంటే, నువ్వు ద్రౌపదిలాగా పిలిస్తే నీకు పలికేవాడే. అలనాడు ద్రౌపది ఎలా పిలిచిందో, అలనాడు గజేంద్రుడు ఎలా పిలిచాడో అలా పిలిస్తే నీకు పలికేవాడే. ఆ ద్రౌపదికి కానీ ఆ గజేంద్రుడికి కానీ ఉన్న భక్తి నీకు ఉన్నదా? నువ్వే చూసుకో. లేదు. భగవంతుడు మేము ఇచ్చింది ఏది తినడండి. ఎందుకని అంటే ఆ శబరిలాగా నువ్వు ఆతిథ్యం ఇచ్చావా భగవంతుడికి? శబరిలాగా ఆతిథ్యం ఇస్తే నీ ఆతిథ్యం ఆయన స్వీకరించేవాడు. ఏ విధమైన భక్తి లేకుండా నువ్వు చేసేది ఇచ్చేదాన్ని ఆయన ఎందుకు స్వీకరిస్తాడు? కాబట్టి భగవంతుడికి ఏ విధమైన పక్షపాతం లేదు. నమే ద్వేష్యోస్తి న ప్రియ అనేది భగవంతుడి యొక్క మాట. కాబట్టి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమైనటువంటి వాడు, మనం చేసినటువంటి పుణ్యపాపములకు తగిన ఫలమును ఇచ్చేటటువంటి వాడు అయిన భగవంతుడు ఎవడున్నాడో ఆ భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విస్మరించకూడదు. ఆ భగవంతుణ్ణి విస్మరించాము అని అంటే అది మహాపరాధమవుతుంది. మనల్ని సంరక్షించేటటువంటి భగవంతుణ్ణి మనం ఎలా విస్మరిస్తాం? కొంతమంది అంటారు, ఆయన ఏమిటండి నన్ను రక్షించేది, నా శక్తి సామర్థ్యాలతో నేను సంపాదిస్తున్నాను, నేను భోజనం చేస్తున్నాను, మధ్యలో ఆయనదేమిటి? నేను బాగా చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, జీతం వస్తున్నది, తెచ్చుకుంటున్నాను, తింటున్నాను, మధ్యలో ఆయన తీసుకొస్తారేమిటి మీరు అని కొంతమంది అంటారు. ఇవాళ రోజున నువ్వు సంపాదిస్తున్నావు వాస్తవమే. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ శక్తి ఎంత? అప్పుడు నిన్ను కాపాడింది ఎవరు? యో మే గర్భగతస్యాపి వృత్తిం కల్పితవాన్ ప్రభు శేషవృత్తి విధానేతు సుప్తః కిన్ను మృతోథవా. మాతృగర్భంలో అత్యంత అసహాయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను కాపాడింది ఎవర్రా బాబు? ఆ భగవంతుడు కాక ఇంకెవరు నిన్ను కాపాడాడు? అటువంటి స్థితిలో నిన్ను కాపాడినటువంటి భగవంతుడు ఇవాళ నిన్ను కాపాడటం లేదా అనుకుంటున్నావా? ఆ భగవంతుడు దయ కనుక లేకపోయినట్టయితే నువ్వు చెబుతున్నావు నేను నా సామర్థ్యంతో ఉద్యోగం చేస్తున్నానని. ఆ భగవంతుడు ఏమాత్రం నీ మీద కొద్దిగా కోపం చూపించాడంటే నువ్వు ఏం చేయగలుగుతావురా నాయన? నీ ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుంది? నీ మీద పై వాళ్ళకి ఎంత కోపం రావచ్చు, నీ మీద ఎన్ని కేసులు రావచ్చు, నీ మీద ఎన్ని అభాండాలు రావచ్చు, నీకు ఎన్ని రోగాలు రావచ్చు, ఎంత అన్యాయంగా నీ డబ్బు పోవచ్చు. ఇదంతా కాకుండా నువ్వు కులుకుతున్నావనంటే భగవంతుడు దయ లేకపోతే ఇదంతా అవుతుంది ఇట్లా నాయన. కాబట్టి మనం ఎవ్వడం కూడా మన శక్తితో మన సామర్థ్యంతో మనం ఉన్నాము అని ఎవ్వడూ అనుకోకూడదు. భగవత్ కృప లేనిది మన సామర్థ్యం ఎందుకు పనికిరాదు. శాస్త్రంలో చెప్పారు, మనిషి యొక్క జీవితం అనేది ఒక రథం లాంటిది. ఒక రథానికి 2 చక్రాలు ఉండాలి, 2 వైపులా. ఆ 2 చక్రాలు సరిగ్గా ఉండాలి. ఏ ఒక్కదొడు టైర్ పంక్చర్ అయినా ఆ బండి ముందుకు పోదు. ఈ మనుష్యుడి జీవితం అనేటటువంటి రథానికి ఉండే 2 టైర్లు ఏమిటి అని అంటే, ఒకటి మనుష్యుడి యొక్క ప్రయత్నం, ఒకటి ఈశ్వరుడి యొక్క కృప. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లోపించినా నీ రథం ముందుకు పోవడానికి వీల్లేదు. యథాహ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ ఏవం పురుషకారేణ వినా దైవన్న సిద్ధ్యతి. ఏకేన చక్రేణ రథస్య గతి యథా న భవేత్. ఒక్క చక్రంతో ఎలాగైతే రథం ముందుకు పోలేదో అలా ఈశ్వర కృప లేకుండా నీ ప్రయత్నం కానీ, నీ ప్రయత్నం లేకుండా కేవలం ఈశ్వర కృప కానీ నిన్ను ముందుకు తీసుకోపోలేదు. అందుకే కొంతమంది అంటారు, నేనేం చేయనండి, దేవుడి దయ ఉంటే నేను బతుకుతాను. తప్పు. నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే. మరి దేవుడు నీకు ఈ శరీరాన్ని, అవయవాల్ని, ఈ బుద్ధిని ఇచ్చింది ఎందుకు? ఊరికే కూర్చోవడానికే? ఇంత వివేచన శక్తి ఇచ్చాడు భగవంతుడు.
ఇంత శరీర సౌష్ఠవాన్ని ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు, ఆలోచించే శక్తి ఇచ్చాడు. వేటిని నువ్వు ఉపయోగించుకోకుండా భగవంతుడు ఉన్నాడు నేను ఉంటాను అంటే దానికి అర్థం లేదు. దీన్ని కూడా నువ్వు ఉపయోగించుకోవాల్సిందే.